బీజేపీ ఆవిర్భావ దినోత్సవ వారోత్సవాలలో భాగంగా ప్రొద్దుటూరు నియోజకవర్గ పరిధిలో బీజేపీ శ్రేణులు స్థానిక గాంధీ రోడ్డు నందుగల గాంధీజీ విగ్రహానికి పూలమాల వేసి ర్యాలీగా తీపి రోడ్డు మీదుగా పుట్టపర్తి సర్కిల్ చేరుకున్నారు. కార్యక్రమంలో జిల్లా మాజీ అధ్యక్షులు పుష్పాల శ్రీనాథ్ రెడ్డి, మహిళా రాష్ట్ర కోశాధికారి సివి జయలక్ష్మి, జిల్లా కార్యదర్శి హరినారాయణ, అసెంబ్లీ కో కన్వీనర్ గౌరీ శంకర్, పట్టణ అధ్యక్షులు వంకధార నరేంద్ర, పాలెం కిరణ్, వందలాదిగా బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. माता के जय श्री राम, जय श्री राम. भारतीय जनता पार्टी आविर्भाव संदर्भंगा आविर्भाव వేడుకలు జరుగుతున్నాయి ప్రొద్దుటూరులో. ఆ కార్యక్రమంలో ప్రొద్దుటూరులోని బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని ఈ కార్యక్రమంలో విజయవంతం చేసినందుకు అభినందనలు తెలియజేస్తున్నాను. భారతీయ జనతా పార్టీ 1980 ఏప్రిల్ 6వ తేదీన జనసంఘ్ నుండి భారతీయ జనతా పార్టీగా ఆవిర్భవించింది. ఆ విషయం చెప్తాము. ఓకే. భారత్ మాతాకి. శ్రీనాథ్ రెడ్డి గారు మాజీ జిల్లా అధ్యక్షులు, ఆయన మాట్లాడవలసిందిగా కోరడమైనది. ముఖ్యంగా ఈ ప్రొద్దుటూరు పట్టణ ప్రజలు కానీ, ఈ రాష్ట్ర ప్రజానికి కానీ మేము 3 విషయాలు చెప్పదలుచుకున్నాము. భారతీయ జనతా పార్టీ కేవలం దేశ ప్రయోజనాల కోసము ఏర్పాటు చేయబడిన పార్టీ. అంటే మిగతా పార్టీ ఆలోచనలకు, సిద్ధాంతానికి భిన్నమైన పార్టీ భారతీయ జనతా పార్టీ. ఎందుకంటే మనందరూ తెలుసు, 2014లో కానీ అంతకుముందు వాజ్పేయి గారు ప్రధానిగా అయిన సందర్భంలో అంటే ఈ దేశంలో సుపరిపాలన అనేది ఏదైతే ఉందో దాన్ని తీసుకురావడం జరిగేది. ముఖ్యంగా మనం గమనించినట్లయితే 2014లో మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ దేశ ప్రజలు గత 60 సంవత్సరాలుగా ఏదైతే బాధలు పడుతున్నారో అది ఏదైనా కావచ్చు, ఇల్లు లేక కానీ, లేకుంటే మరుగుదొడ్లు లేకుండా కానీ, రోడ్లు కానీ, మంచినీరు కానీ, ఆఖరికి ఆహార ధాన్యాలు దొరకక కానీ అనేక రకాలుగా ఏవైతే ఇబ్బందులు పడుతున్నారో ఆ ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని వారు దాదాపుగా ఇప్పటి వరకు 150 సంక్షేమ పథకాలను తీసుకురావడం జరిగేది. దాని కారణంగానే ఈరోజు మీరు చూసినట్లయితే అంటే సామాజిక భద్రత, దేశ భద్రత, ఆహార భద్రత ఏవైతే ప్రధానంగా ప్రజలు కోరుకుంటారో అవన్నీ కూడా నరేంద్ర మోడీ గారు ఈ 11 సంవత్సరాల్లో ఈ దేశ ప్రజలకు అందించడం జరిగేది. ముఖ్యంగా మనం చూసినట్లయితే అంటే 2014 ముందు చూసినట్లయితే పేపర్ నిండగా అంటే అధికార పార్టీ నాయకుల యొక్క అవినీతి, లేదంటే ఎక్కడ బాంబు పేర్లు దొరుకుతున్నాయో తెలియదు. అట్లాగే దేశ రక్షణ విషయంలో అంటే సరిహద్దుల్లో ఎప్పుడు ఎవరు చొరబడతారో కూడా తెలియదు. ఈ విధంగా అనేక రకాలుగా ఇవన్నీ కూడా ఉన్న నేపథ్యంలో 2014 తర్వాత ఈ మొత్తం రాజకీయ ముఖ చిత్రం మారిపోయింది. ఎందుకంటే మోడీ గారు వచ్చిన తర్వాత మొత్తం, ఎందుకంటే ఆయన ఈ దేశ ప్రజలకి ఏవి అవసరమో అవన్నీ తెలిసిన వ్యక్తి. రెండోది ఈ దేశం పట్ల, ఈ ధర్మం పట్ల, ఈ సంస్కృతి పట్ల అంటే అనురక్తి కలిగిన వాడు, శ్రద్ధ కలిగిన వాడు. కాబట్టి ఈ దేశ ప్రజల కోసం సేవ చేయాలన్న సంకల్పంతోనే ఆయన ఈ కార్యక్రమాలన్నీ తీసుకున్నాడు. అందుకే చాలా సందర్భాల్లో నరేంద్ర మోడీ గారు ఒక మాట అన్నారు, నేను ఈ దేశానికి ప్రధానినే కాదు, మీకు ప్రధాన సేవకుని కూడా అన్నాడు. అంటే ఆ మాటకు అనుగుణంగానే ఆయన అనేక రకాలుగా ఈ దేశ ప్రజలకు ఏవైతే అవసరం ఉన్నాయో ఆ సేవలన్నింటినీ కూడా ఈరోజు తీసుకురావడం జరిగేది. అందుకోసమే మనం చూసినట్లయితే నరేంద్ర మోడీ గారు ఒక సాధారణ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి. అంటే 3వసారి ఈ దేశానికి ప్రధాని కాగలిగినాడంటే దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది
నరేంద్ర మోడీ గారు ఏ విధంగా ఈ దేశాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తున్నారో మనకు స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి భారతీయ జనతా పార్టీ 45 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఇవాళ దేశవ్యాప్తంగా ప్రజల్లోకి వెళ్ళి భారతీయ జనతా పార్టీ ఏ ఉద్దేశంతో ఆ రోజు ప్రారంభించబడింది, లేదంటే నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ సంక్షేమ పథకాలు తీసుకొచ్చాడు, దేశ భద్రత విషయంలో సైనికులకు ఎలాంటి సదుపాయాలు కల్పిస్తూ ఏ విధంగా వాళ్ళు ఈ రోజు మనకు పెట్టని కోటి కూడా రక్షణ కల్పిస్తున్నారు. అట్లాగే అన్ని విషయాల్లో మౌలిక సదుపాయాలు ఈ రోజు జాతీయ రహదారులు, రైల్వేలు, అట్లాగే ఎయిర్పోర్ట్లు, అంటే ఏవైనా సరే ఈ రోజు చూసినట్లయితే గతానికంటే రెండింతలు. గతంలో 5 కిలోమీటర్లు చేస్తున్న నేషనల్ హైవే ఈ రోజు రోజుకు 10 కిలోమీటర్ల వేగంగా జరుగుతున్నాయి. కాబట్టి మీరు చూసినట్లయితే ఎక్కడ చూసినా రైల్వే స్టేషన్లు ఎంత అంటే ఒకప్పుడు ఎయిర్పోర్ట్ లాగా ఈ రోజు రైల్వే స్టేషన్లు వచ్చాయి, వందే భారత్ రైళ్లు వచ్చాయి. అంటే అట్లా అన్ని విధాలుగా ఈ దేశాన్ని ముందుకు నడిపిస్తున్న సందర్భంగా ఒకసారి ఈ విషయాలన్నీ కూడా మీ ముందుంచాలని చెప్పి ఈ రోజు ఈ ప్రొద్దుటూరు నగరంలో ఈ ర్యాలీని ఏర్పాటు చేయడం జరిగేది. కాబట్టి ఈ ర్యాలీ ఏర్పాటు చేసిన మా కార్యకర్తలకు, నాయకులకు ధన్యవాదాలు. మన దేశ ప్రధాని మన కోసం ఎలా కష్టపడుతూ ఉన్నారు, మన దేశ ప్రగతి అన్ని విధాలుగా ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు. మన జీడిపి రోజు రోజుకు మనకి ఎలా పెరుగుతూ ఉందో చూస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా ప్రధాని మనకు ఒక విన్నపం చేస్తూ ఉన్నారు. ఏంటి అంటే 1 నేషన్ 1 ఎలక్షన్. సో ఈ సందర్భంగా అందరికీ తెలియజేయటం ఏంటంటే ఈ 1 నేషన్ 1 ఎలక్షన్ వల్ల కూడా మనకు ఖర్చుభారం చాలా తగ్గిపోతుంది. ఈ జీడిపి కూడా ఒక 1% పెరుగుతుంది అని వాళ్ళు మౌలిక రూపంలో మనకు తెలియజేస్తున్నారు. మనము చూస్తున్నాము ఇప్పుడు ట్రంప్ మన భారతదేశందరినీ ఎలా సంఖ్యలు వేసి మన భారతదేశాన్ని పంపిస్తున్నారు. మన దేశంలో మన జీడిపి పెరిగి మనమే గౌరవంగా ఇక్కడ ఉండేదానికి దేశ ప్రధాని ఎన్నో ప్రగతి కార్యక్రమాలు చేస్తున్నారు. దీంట్లో భాగంగా మన కర్తవ్యంగా కూడా మనం కూడా 1 నేషన్ 1 ఎలక్షన్కి సంపూర్ణ మద్దతు ఇవ్వాలని అందరినీ ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు.